అందరికీ, అందరు బాగున్నారనుకుంటున్నాను. మా ఇంటి వెనకాల దోసకాయ వచ్చిందండి. ఎప్పుడు పీకొని దాంట్లో నుంచి పచ్చడి కానీ సాంబార్ కానీ చేసుకుందామని ఉంది నాకు. అది సరే కానీ వరమహాలక్ష్మి వ్రతం అందరూ ఎలా చేసుకున్నారు కమెంట్ సెక్షన్ లో పెట్టండి, వినడానికి చాలా ఇష్టం నాకు. అండ్ ఇవాళ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అన్నమాట, సోమవారం. ఒక వీక్ అంతా వ్లాగ్ తీసాను, కొంచెం అప్పుడప్పుడు పండగ ఎలా ప్రెప్ చేస్తాను అని చెప్పి వీడియో తీసాను. మీరు నమ్ముతారో లేదో, చాలా అంటే 2 months అయింది నేను పొద్దునే 6 మొహం చూసి. ఇవాళ అయింది, కుదిరింది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కి. అది నాకైనా ముందు లేచింది, 5 లేచింది ఇవాళ. ఇప్పుడు 7th grade ఫస్ట్ డే కాబట్టి చాలా ఎక్సైటెడ్ గా ఉంది. పొద్దున 6 సూర్యుడు చూస్తే భలే ఉంది, చాలా ఎక్సైట్ అయింది. బస్సు, కొత్త ఫ్రెండ్స్, తనకి కొత్త ఫ్రెండ్స్ చేసుకోవడం అంటే భలే ఇష్టం. ఎంత మంది అమ్మయ్య అనుకుంటారు పిల్లలు స్కూల్ ఫస్ట్ డే డ్రాప్ చేసి కమెంట్ చేయండి. సో తను ఫస్ట్ డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఈ వీక్ వ్రతం చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం హౌస్ క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నాను. పండగ రోజుదేమో చేసేసాను, కానీ వీక్ డేస్ కి కూడా చేసి పెట్టేసుకుంటున్నాను. దానికి ఒక మెనూ అని పెట్టుకున్నాను అనమాట వంటింట్లో. దాంట్లో పేపర్స్ లో సండే, మండే, ట్యూస్డే వీక్ డేస్ ఉంటుంది, ఏ రోజు ఏం చేయాలి అని ఇలా రాసేసుకుంటాను. ఇలా చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం వీక్ స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే పండగ దగ్గర వస్తుంటే ఇల్లు సర్దుకోవాలా, లేకపోతే చాలా ఉంటాయి కాబట్టి పొద్దున్నే లేచి ఏం చేయాలబ్బా వంట అని ఆలోచించక్కర్లేదు. ఇవాళ కర్రీ వచ్చి క్యాబేజ్ కర్రీ చేస్తున్నాను. క్యాబేజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ కదా, చాలా తొందరగా చేసేసేయచ్చు. అండ్ ఈ బౌల్ చూస్తున్నారు కదా, కుకింగ్ బౌల్, అది వచ్చి మార్షల్స్లో తీసుకున్నాను. వీడియో తీసాను కానీ ఆ రోజు ఎడిటింగ్ చేయలేకపోయాను, అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇక్కడ స్కూల్కి వచ్చాను అనమాట. ఫస్ట్ డే ఆఫ్ స్కూల్, కొత్త ఫ్రెండ్స్, కొత్త టీచరు, అందరినీ పరిచయం చేసుకుని అయితే నేనైతే బయలుదేరిపోయాను. అండ్ ఇంటికి వచ్చేసి సర్దుకోవడం మొదలెట్టేశాను. ఆ రోజు మొత్తం నాకు అప్ స్టేర్స్ క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ నేను టాయ్స్దే తీసుకున్నాను, ఎందుకంటే వాళ్ళదే సామాన్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నేను లెగోస్ తీసి డొనేట్ చేస్తున్నాను. ఎన్ని లెగోస్ అంటే తాష్వి చిన్నప్పటి నుంచి లెగోస్ కలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో తాష్వి మానేసింది, దీక్షకు అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను అన్నీ తీసేస్తున్నాను. అండ్ అది డొనేషన్ వచ్చి గుడ్ విల్లో ఇస్తాను, లేకపోతే మెయిడ్ వస్తే వాళ్ళకి ఇస్తాను. సో ఆ రోజు మెయిడ్ వచ్చింది కాబట్టి తనకే ఇచ్చేసాను అనమాట. అండ్ చాలా బుక్స్ కూడా తీసాను. తాష్వి చిన్నప్పటి బుక్స్ కూడా ఇవాళ్ళే డిక్లటర్ చేద్దామని డిసైడ్ చేశాను. వాళ్ళ ఫైల్స్ అన్నీ చాలా ఉన్నిందనమాట. సో బ్యాక్ టు స్కూల్ కూడా అయిపోయింది కదా షాపింగ్, అవన్నీ సర్దుకోవాలంటే ఒక చోటు ఉండాలి పెట్టుకోవడానికి. సో పాత తీసేసి కొత్త తెచ్చినవి అయితే నేను సర్దేశాను. అండ్ కింద స్టేర్ కేస్లో ఎప్పుడు నేను ఒక బాస్కెట్ పెడతాను అనమాట. ఆ బాస్కెట్లో ఎప్పుడు పైన తీసుకెళ్లేవి పెట్టుకుంటాను. అండ్ పైన తీసుకెళ్లేవి వేరే ఏం ఉండదు, పిల్లల హెయిర్ క్లిప్లు, రబ్బర్ బ్యాండ్లు అన్నీ బెంచ్ కిందనో ఎక్కడో ఉంటాయి. అవన్నీ ఏం చేస్తానంటే వాళ్ళకి ఆ బాస్కెట్లో పెట్టేస్తే ఒక్కరోజు వీక్లీ వన్స్ కానీ అట్లా బాస్కెట్ పైన తీసుకెళ్ళి ఎవరిది ఏం వస్తువు, లైక్ ఇయర్ రింగ్స్ వేస్తారు అమ్మాయిలు అంటే తెలుసు కదా, హెయిర్ బ్యాండ్, ఇయర్ రింగ్స్, రబ్బర్ బ్యాండ్స్, పేపర్స్ చాలా ఉంటాయి. అవన్నీ బ్యాగ్ పెట్టుకుంటాను అనమాట వీక్లీ వన్స్ ఏదో ఒక టైంలో. సో అది ఓవర్ఫ్లో అవ్వాలి. ఓవర్ఫ్లో అయిన తర్వాత అవన్నీ నేను పైన తీసుకెళ్ళి ఎక్కడ ఏం పెట్టాలో పెట్టేస్తాను. అదొక పని, కానీ ఇట్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా. హాల్లో అంతా స్ప్రెడ్ చేసేకైనా ఒక బాస్కెట్లో పెట్టేస్తే పైన వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి సర్దేసుకోవడమే, అది అనమాట. అండ్ ఆ బాస్కెట్ని బ్యాక్ స్టేర్ కేస్లో పెట్టేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇవాళ పనమ్మాయి కూడా వస్తుంది, బాత్రూమ్ సర్దాలి. సామాన్ సర్దేస్తే వాళ్ళు వచ్చి చక్కగా చేస్తారు. ఎప్పుడంతే పనమ్మాయిలు వచ్చారు అంటే మనకి పనులు ఎక్కువ. ఆ రోజు పొద్దునే లేచి సామాన్ అంతా పక్కన పెట్టేసి, లేకపోతే ఎక్కడన్నక్కడ పెట్టేస్తారు. వాళ్ళకి ఏముంది మన సామాను, వాళ్ళ ఇష్టం, ఎక్కడనక్కడ పడేస్తారు. అందుకని మనం కొంచెం సామాను పక్క జరపడం కానీ, కావాల్సినవి తీసి పెట్టుకోవడం కానీ అట్లాంటి పని చేస్తే వాళ్ళు క్లీన్గా చేసేసి వెళ్ళిపోతారు. లేకపోతే ఏంటి, ఒక ట్రాష్ బాక్స్ కూడా బెడ్ మీద పెడతారు. అసలు ఏమైనా హైజీనా అది? అసలు వాళ్ళకి అవన్నీ ఏం పట్టించుకోవడం అనమాట. దట్ ఈస్ హౌ దే ఆర్. కాబట్టి మనకు కావాల్సిన సర్దేసి పెట్టుకుంటే వాళ్ళకి చక్కగా చేసి వెళ్తారనమాట. అండ్ నేను మోస్ట్లీ ఏం చేయిస్తానంటే 3 months వన్స్ హోల్ హౌస్ చేయిస్తాను. అండ్ వన్స్ ఇన్ ఎ మంత్ వచ్చి బాత్రూమ్స్ చేయిస్తాను.
వాళ్ళు రావడము ఒక్కరో ఇద్దరో వస్తారు, టకటక 1 అవర్లో అంత పని చేసేస్తారు. మనం ఒక బాత్రూమ్ 3 బాత్రూమ్ క్లీన్ చేయడానికి ఒక హాఫ్ డే తీసుకుంటాము మన బాత్రూమ్ చేసుకోవడం. వాళ్ళు వచ్చి చేస్తే కనుక ఒక 1 అవర్లో చేసి ఫినిష్ చేస్తారనమాట. ఈసారి అయితే హోల్ హౌస్ క్లీనింగ్ చేశాను. విండోస్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఫ్లోర్స్ నేను చేసుకుంటాను, కానీ వాళ్ళు వచ్చినప్పుడు అది కూడా యాడ్ ఆన్ చేశాను. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ సర్దుకోవాలన్నమాట. ఏమేమి తీసి పెట్టుకున్నామో అవన్నీ బ్యాక్ పెట్టాలి. సో ద హోల్ డే ఈజ్ మేడ్ వస్తే కనుక ఆ హోల్ డే యూ హ్యావ్ టు డెడికేట్ యువర్ టైం విత్ దెమ్ అనమాట. సో అలా అయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా నేను సర్దేస్తున్నాను, ఎందుకంటే ఐ వెంట్ ఆన్ ఫర్ వెజిటబుల్ షాపింగ్ అనమాట. పండగ రోజుకి ఏమేమి కావాలి అవన్నీ కొత్తగా కొత్త పాలు, కొత్త పెరుగు, కొత్త నెయ్యి అవన్నీ తీసుకొచ్చాను. సో కొన్ని ఐటమ్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాల్సింది. సో ఫ్రిడ్జ్ ఖాళీ చేసి పాత ఫుడ్ అంతా తీసి పడేసి, సో ఐఎమ్ ట్రైంగ్ టు అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టేస్తున్నాను. ఇన్ని సామాను ఏంటి అని అనుకుంటున్నారా? హెల్దీ లివింగ్ అంటే ఎక్కువ వెజ్జీస్ డంప్ చేసుకోవాలి. మళ్ళీ వెళ్ళే అసలు ఓపిక ఉండదు, ఛాన్స్ ఉండదు. నేను ఎలా ప్లాన్ చేసుకుంటానంటే మెనూలో నేను ఏం రాసుకున్నానో దాన్ని బట్టే షాపింగ్ చేసి తీసుకొచ్చి సర్దేస్తానమాట. మెయిన్ క్లీనింగ్ అయిపోయింది, మెయిన్ షాపింగ్ అయిపోయింది. లాస్ట్ ఫ్లవర్స్, ఫ్రూట్స్ తెచ్చుకోవాలంటే అదొక్క మిగిలింది. అండ్ ఇక్కడ నేను డెకరేషన్ స్టార్ట్ చేసేసాను. ఈ రోజు వచ్చి థర్స్డే అనమాట. సో బ్యాక్ డ్రాప్ అండ్ ఫ్లవర్స్ అట్లాంటిది జస్ట్ రెడీ చేస్తున్నాను. స్టేజ్ రెడీ చేయడము అట్లాంటివి రెడీ చేసుకుంటున్నాను. అండ్ ఈ ఫ్లవర్స్ అంతా నేను 2022లో ఇండియాకి వెళ్ళినప్పుడు తెచ్చినవే. అవే మళ్ళీ డిఫరెంట్ కాంబినేషన్స్ వేసి డెకరేట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇండియా ట్రిప్ వేస్తే కనుక ఇంకో సెట్ తీసుకొస్తాను. సో ఇవన్నీ నేను ఒక బ్యాగ్లో కానీ అట్లా సర్దేసి పెట్టేసుకుంటాను. సో ఇట్ షుడ్ బి ఈజీ టు యాక్సెస్ అనమాట. అన్నీ తీసి బయట పెట్టుకోవడం కానీ కుదరదు నాకు, ఎందుకంటే నేను గరాజ్ మొత్తం ఆక్యుపై చేసేసాను కదా. సో ఎవ్రీథింగ్ షుడ్ బి ప్లాన్డ్ అండ్ కెప్ట్ ఇన్ అ వే. సో ఏదైనా సిచ్యుయేషన్ వస్తే వెంటనే తీసుకోవడము, వాడుకోవడము అంతే. జస్ట్ కాంబినేషన్స్ వేరే వేస్తాను. అండ్ వెనకాల మధ్యలో డిజైన్ ఉండేది సారీ అనమాట. సో కొన్ని సారీస్ నేను పక్కన పెట్టేశాను, ఇట్లాంటి డెకరేషన్స్ అట్లాంటివిగే పెట్టేశాను. ఎందుకంటే ఐ హ్యావ్ సో మెనీ సారీస్. అంటే కొన్ని బోర్ కొడితే కనుక కొంచెం ట్రెడిషనల్గా ఉంటే అది పక్కన పెడతాను. సో డెకరేషన్కి ఏమైనా పనికి వస్తుంది. అండ్ ఎవ్రీ ఇయర్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇక చిన్న స్టూల్ పెట్టేసుకుంటున్నాను మెయిన్ అమ్మవారిని పెట్టుకోవడానికి. అండ్ నేను ఎక్కువ ఇండియా వెళ్ళినప్పుడు బట్టలే ఎక్కువ తీసుకొచ్చేసేదాన్ని. అండ్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ టు పర్టికులర్లీ థింక్, ఎందుకంటే వరమహాలక్ష్మి కానీ గణేష పండుగ కానీ చాలా బాగా గ్రాండ్గా చేసుకుంటాము అసలు సీరియస్గా. అందుకని ఇండియాకి వెళ్ళినప్పుడు నెక్స్ట్ టైము మంచిగా షాపింగ్ చేసుకోవాలి. అండ్ యూజువలీ చాలామంది ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో పేజెస్ ఉంటాయి కదా, దాంట్లో కొంటారు. నాకెందుకో అలా కొనడానికైనా ఇండియాకి వెళ్ళి తెచ్చుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఇట్ ఈస్ టూ ప్రైజీ అనిపిస్తుంది. ఈ పేజ్లో తీసుకున్న మినిమం $200, $300 చెప్తాడు. అండ్ ఐ డోంట్ ఫీల్ దట్స్ వర్త్, ఎందుకంటే మనకి డిజైన్స్ ఎవ్రీ ఇయర్ మారుస్తూ ఉంటాం అనమాట. అవన్నీ పెట్టుకోవడానికి స్టోరేజ్ కావాలి కరెక్ట్గా. అంటే నాకు అంత స్టోరేజ్ లేదు బేసికలీ. అండ్ ఆల్సో అంత స్పెండ్ చేయడము నాట్ వర్త్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా డెకరేషన్స్ మైకల్స్కి వెళ్తే కనుక మంచిగా దొరుకుతాయి. మాకు ఐడియా రావాలి కానీ చాలా మంచిగా దొరుకుతాయి. అవన్నీ మనం డిఐవై అలా చేసుకోవచ్చు. సో నాకు ప్రస్తుతానికి అంత టైం లేదు డిఐవై చేసుకునేటట్టు. సో కానీ వాట్ ఎవర్ ఈజ్ దేర్ ఉన్న వాటిలో ఎలా చేయగలుగుతానో అలా చేస్తున్నాను. బేసికలీ బాటమ్ ఆఫ్ ద డే బాటమ్ లైన్ ఈజ్ టు భక్తి ఉండాలి. మనస్సు క్లియర్ చేసుకొని పూజ చేసుకోవాలి, అది మెయిన్. అన్నీ తర్వాత వస్తాయి. చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అవన్నీ తర్వాత వస్తుంది. మన మనసు క్లీన్గా ఉండాలి, మన మనసు హ్యాపీగా ఉండాలి, అందరికీ మంచిగా జరగాలని ఇవన్నీ చేస్తాం కదా. సో యా, మీ అందరికీ హ్యాపీ వరమహాలక్ష్మి అండి. ఐ నో ఇది లేట్ వీడియో అయినా కానీ ఈ మంత్ అంతా కొంతమంది చేసుకుంటారు కదా, అందుకని చెప్తున్నాను. అండ్ ఇక్కడ దీక్ష వచ్చి బుక్ చదువుతుంది. దాని ఫస్ట్ గ్రేడ్లో రీడింగ్ బుక్స్ ఎవ్రీడే హోంవర్క్ అనమాట. ఆ హోంవర్క్తో పాటు దానికి లాక్ చేయాలి, ఒక పేపర్లో రాసేసి లాక్ చేయాలన్నమాట. సో అలా అనమాట. అండ్ ఇక్కడ నేను
స్టేజ్ మీద టేబుల్ పెట్టాను కదా, దాని కింద నార్మల్ బాక్స్ వేసి స్టెప్ లాగా చేశాను. ఇక్కడ హోమ్ డిపోలో స్టెప్స్ దొరుకుతాయి, యూజువలీ అది నవరాత్రికి చేసుకోవడానికి బాగుంటుంది. కానీ ఇక 2 స్టెప్ కోసము నేను కొనలేదు హోమ్ డిపో నుంచి. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే సారీ వేసి దానిపైన ఫాయిల్ వేస్తున్నాను. ఇప్పుడు దీపం పెడతాము, తర్వాత అగరబత్తులు పెడతాము, అన్నీ పడిపోతాయి కాబట్టి ఫాయిల్ వేస్తే కనుక మనకి ఈజీ, సారీ కూడా పాడవదు, బేస్ కూడా పాడవదు కాబట్టి నేను ఫాయిల్ యూస్ చేస్తున్నాను. సో బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వడానికి నేను కొన్ని గిఫ్ట్స్ తెచ్చాను. ఆ గిఫ్ట్స్ గ్లాస్ బాక్సెస్ తెచ్చాను అనమాట. ఆ షాప్లో నాకు ఇట్లా ఎరేజర్స్ దొరికాయి. తాష్వి నాతో వచ్చింది షాపింగ్కి. సో చాలా ఎరేజర్స్ దొరికాయి, రెడీమేడ్ అనమాట. ఇంట్లో చేసింది లాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్ బ్యాక్ చూపించాను మీకు, ఎలా ఎరేజర్ చేశారు పిల్లలు అని చెప్పి. సో ఇదేంటంటే సెంటెడ్ ఎరేజర్స్ ప్లస్ ప్లేడో లాగా ఉంటుంది. ప్లేడో కాదు, స్లైమ్ అనుకోండి, ఎందుకంటే అది స్ట్రెచ్ అయిపోతాయి బాగా. చాలా అసలు కార్పెట్ మీద వస్తే మొత్తం దరిద్రమే, అసలు అంటుకుంటుంది, రాదు. కానీ కొన్ని ఏం చేయలేము, నేను పని చేసుకోవడానికి వీళ్ళు కొంచెం బ్రైట్ చేయాల్సిందే. సో ఇంకొక విషయం ఏంటంటే నేను గుడి బ్యాగ్స్ ఏం ప్యాక్ చేశాను అవన్నీ వీడియో తీయడం కంప్లీట్ మర్చిపోయాను, కుదరలేదు. అండ్ ఇక్కడ ఆల్ సెట్ అయిపోయింది. ఇవన్నీ లైట్స్ కూడా వేసాను. లైట్ ఆఫ్ చేస్తే ఇంత క్యూట్గా కనిపిస్తుంది. నాకు మల్టీ కలర్ లైట్స్ చాలా నచ్చింది, ఊరికే దానిపైన వేసేసాను అనమాట. సో పూజకు కావాల్సిందంటే కొన్ని సామాన్లు తీసుకున్నాను. ఇవేవి సిల్వర్ కాదు, ఇవన్నీ స్టీల్ అండ్ గిఫ్ట్ వచ్చినవి, ఇవే వాడుకుంటున్నాను ప్రస్తుతానికి. ఇండియాకు ఒక ట్రిప్ వేయాలి. సిల్వర్దంతా దేవుడు దాని కింద పెట్టేశాను అనమాట. జనరలీ జర్మన్ సిల్వరే వాడతాను, ఎందుకంటే కొత్త కొత్త డిజైన్స్ కొనుక్కోవచ్చు కదా, అందుకని. అండ్ సిల్వర్కి అయితే దీపం పెట్టుకోవడము అట్లాంటిది మాత్రమే నేను సిల్వర్ యూస్ చేస్తాను. అండ్ దేవుడైతే డెఫినెట్లీ ఐఎమ్ ప్లానింగ్ టు పుట్ ఒక స్టాండ్ ఉంది, బొమ్మ ఉంది అనమాట నా దగ్గర, లక్ష్మీ బొమ్మ, వరలక్ష్మి బొమ్మ. ఆ బొమ్మ అయితే పెడుతున్నాను. అండ్ ఈసారి ఇండియాకి వెళ్తే కనుక డెఫినెట్లీ ఐ వాంట్ టు కలెక్షన్ కావాలి నాకు. ఇట్లాంటి పండుగ టైంలో డెకరేషన్ కానీ పూజ చేసుకోవడం కానీ కావాలి. అండ్ వెనకాల ఒక డ్రాయింగ్ చూస్తున్నారా, అది మా చిన్న పాప చేసింది డ్రాయింగ్, అలాగే ఉంచేసాను, ఎరేస్ చేయలేదు. సో అట్లాంటి కొన్ని అలాగే వదిలేస్తాను అనమాట. దే విల్ ఎంజాయ్ లుకింగ్ అట్ ఇట్ ఫర్ లాంగ్ టైం. అండ్ పూజకు వస్తే సో ఈ కబర్డ్లో పెట్టేవి అంతా ఓపెన్ చేయనండి, చాలా దరిద్రంగా ఉంది. సో మాకేంటంటే గరాజ్లో నేను క్లాసెస్ చేస్తాను కాబట్టి నాకు ఎక్కువ చోటు ఉండదు. సో మొత్తం నేను ఈ 3 క్యాబినెట్స్లో సర్దేసుకోవాలన్నమాట. 1.5 గ్రాసరీకే అయిపోతుంది. ఇంకా ఇవన్నీ డెకరేషన్, తర్వాత బర్త్డే పార్టీ సెలబ్రేషన్ డెకరేషన్, దానికి కావాల్సిందంతా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇంట్లో కావాల్సింది రూమ్ పర్ఫ్యూమ్స్ అట్లాంటివి దీంట్లో పెట్టుకుంటాను అనమాట. అండ్ తర్వాత కేక్ చేసేవి అంతా ఇక్కడ దీంట్లో పెట్టుకుంటాను. సో ర్యాక్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క ర్యాక్ ఒక్కొక్కటి పెట్టేసుకున్నాను. అండ్ దేవుడిది ఒక చిన్న ర్యాక్ లో పెట్టేశాను. అండ్ కొన్ని ప్లేట్స్ ఇట్లా నా దగ్గర కలెక్షన్ ఉన్నాయి. ఆ కలెక్షన్ ఏంటంటే పెద్ద, ఒక్కొక్కసారి బిగ్ మీల్, మొన్న సురేష్ బర్త్డే పార్టీ కూడా ఇంత పెద్ద ప్లేట్ వాడాను అనమాట. బిగ్ మీల్ అయితే ఈ ప్లేట్ వాడతాను. అండ్ పూజ కావాలన్నా కూడా ఈ పెద్ద ప్లేట్ వాడుకుంటాను. ఏం లేదు, జస్ట్ ఫ్లవర్స్ పెట్టుకోవడానికి కానీ, లేకపోతే ఈసారి నాకు ఫ్లవర్స్ పెట్టుకోవడానికి అసలు తీయలేదు, చాలా ఐ థింక్ 2 years పైన అయిపోయింది, ఓపెన్ చేయలేదు. ఇవాళ్లే అంతా తీసేస్తున్నాను. ఓకే, దెన్ ఇంకా దేవుడి సామాన్లన్నీ పెట్టేస్తాను. అండ్ టు సే అగైన్, ఐ ఫర్గాట్, వీడియోస్ అన్నీ తీయడము, ప్రసాదాలు చేసుకునేటప్పుడు హడావిడిగా ఉంటుంది కదా పొద్దున. సో ప్రసాదాలు చేసుకోవడం మొత్తం వీడియో తీయడం మర్చిపోయాను. అండ్ ఇట్స్ నాట్ ఈజీ అండి, పండగ రోజు వీడియో తీసుకొని అన్నీ చేయాలంటే ఎవరో ఒకళ్ళు తీస్తే బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. బట్ అదర్వైజ్ చాలా కష్టం. అండ్ నేను ఏం వంట చేశానంటే మామిడికాయ పప్పు, అక్కడ దొండకాయ ఫ్రై చేశాను, కూర పొడి వేసి. అండ్ ఇక్కడ గారెలు చేస్తున్నాను.
మా సైడ్లో కర్ణాటకలో గారెలు తిథిల్లో చేస్తారు, కాకపోతే ఆంధ్రాలో అన్ని పండగలకి కూడా చేస్తారు చక్కగా. సో కాబట్టి నేనైతే గారె ప్రో అయిపోయాను. అండ్ ఇక్కడ పూజకి రెడీ అయిపోయింది, అంతా రెడీ చేసేసాను. ఇవన్నీ నేను పొద్దునే లేచి చేశానన్నమాట. సో పొద్దునే కుదిరింది, పూజ అంతా అయిపోయింది అనుకోండి, ఆల్మోస్ట్ అయిపోయింది. చివరిలో స్టోరీ వింటున్నాను అనమాట. ఆ స్టోరీ వినేటప్పుడు కొంచెం అట్లా వీడియో తీశారు. అండ్ వెనకాల అరటి చెట్టు చూస్తున్నారు కదా, అవి ఏషియన్ కావు, ఇక్కడే అరటి చెట్టు అనమాట. పొడుగు రావు అనమాట, చిన్న చిన్నవే వస్తాయి, దానికి మళ్ళీ పిల్లలు పుడతాయి, అక్కడక్కడే చాలా చిన్న చిన్న వస్తాయి. సో అట్లా ఆ 2 కుదిరింది నాకు. అండ్ చాలా బాగా కుదిరింది, మంచిగా అనిపిస్తుంది. అంటే ఆ మంత్రాలు విని, ఆ పూజ యూట్యూబ్లో విని చేశాను. తెలుగు 1 వీడియో పెట్టుకొని చేశాను అనమాట. సో ఏం వెతికినా మళ్ళీ తెలుగు 1 పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. సో బాగా అయింది, చాలా బాగా అయింది, చాలా హ్యాపీ ఫీల్ అయింది ఇన్ని ప్రసాదాలు చేసి. అంటే ఇయర్లీ ఒక్కసారి ఇంత శ్రమ పెట్టకపోతే ఎందుకు చెప్పండి. సో బాగా జరిగింది అనుకోండి, పూజ బాగా జరిగింది. అండ్ ఆ తర్వాత ఇవాళ ముత్తైదులను కూడా చాలామంది పిలిచాను, దాని గురించి కూడా చెప్తాను. ఇప్పుడే అయిపోయింది, మధ్యాహ్నానికి ఆఫ్ చేసుకున్నాను. పొద్దున పూజ అయితే 6ంటికి వచ్చిందనమాట ముహూర్తం. ఇవాళ 3 ముహూర్తాలు వచ్చాయన్నమాట. పొద్దున 6ంటికి ఒకటి, అండ్ మధ్యాహ్నం 12:50కి ఒకటి, అండ్ మళ్ళీ రాత్రి 11 అలా వచ్చింది టైము. సో అందుకని నేను మధ్యాహ్నం చేద్దామని కాస్త పొద్దున మెల్లగా లేచి, మెల్లగా ఏం లేవలేదు, తొందరగా లేచాను. పిల్లల్ని స్కూల్ పంపించాలి కదా మరి. సో వాళ్ళని ఫస్ట్ పంపించేసి లేవగానే స్నానం చేసేసాను. సో లేచి స్నానం చేసి పిల్లలకి ఫుడ్ పెట్టేసి, ఇంకా బాక్సులు పెట్టేసి వాళ్ళని పంపించేసి తర్వాత ప్రసాదాలు స్టార్ట్ చేసుకున్నాను. అండ్ నేనైతే యూట్యూబ్ చూసుకొని పంతులు చెప్తుంటే అలా పాటించాను అనమాట. పూజ అలాగే చేశాను. అండ్ ఆ తర్వాత అన్నం తినేసి ఆల్మోస్ట్ 2:20 అట్లా అన్నం తినేసాను. అప్పటి వరకు లేదు, తినకూడదు కదా. సో నీళ్లతో ఉన్నానమాట, కాఫీ నీళ్లు అట్లా ఉన్నానమాట. సో మొత్తం ఫినిష్ చేసుకొని ఇప్పుడు హాయిగా ఇక్కడ వచ్చాను. కాస్త రిలీఫ్ గా ఉంది. కూర్చుని ఉంటే కార్లో దీని వాల్యూ ఇప్పుడు తెలుస్తుంది అనమాట. ఇప్పుడే తాష్వి ఫోన్ వచ్చింది, అందుకని మధ్యలో పాజ్ అయింది. సో తాష్వి స్కూల్ బస్లో వాళ్ళు పాసెస్ ఇస్తారు. స్కూల్లో బస్ ఎక్కి రావడానికి పాసెస్ ఇస్తారు. ఆ పాస్ ఇంకా వాళ్ళకి చేతికి రాలేదు కాబట్టి ఒక్కొక్కళ్ళ పేరు, ఐడి మొత్తం చూసుకొని వాళ్ళు ఆ బస్లో ఎక్కిస్తున్నారు. కాబట్టి చాలా చాలా లేట్ అవుతుంది. ఫస్ట్ బుజ్జమ్మని తీసుకొని ఇంటికి వెళ్ళి తర్వాత తాషిటి తీసుకోవాల్సి వస్తుంది. మధ్యలో నాకు 2 hours ఉంది. ఆ 2 hours ఇంకా నేను పులిహోర చేయాలి. పులిహోర కాదు, ఈసారి పులియోగరే చేస్తున్నాను, కర్ణాటక స్పెషల్. సో పులియోగరే చేస్తున్నాను అండ్ కేసరీబాత్ చేస్తున్నాను. సో పొద్దున ఇవాళ ఇంకొక తమాషా అయిందనమాట. కేసరీబాత్ ట్రై చేశాను, అస్సలు 17 years అయింది కేసరీబాత్ చేయడం రాదంటే అస్సలు నవ్వుతారు. నిజంగా కొంచెం కష్టపడ్డాను, రాలేదు, గట్టిగా అయిపోయింది, పడేశాను. ఏదో మిస్టేక్ చేశాను, ఏంటంటే నేను అసలు వాటర్ వేయలేదనమాట కేసరీబాత్ చేసేటప్పుడు. సో ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మంచిగా చేస్తాను. సో నాకు ఎంత నవ్వు వచ్చిందంటే అంత నవ్వు వచ్చింది నా మీద. సో పండగ రోజు గైస్, మనమే అన్ని చేసుకోవాలంటే ఇట్లాంటివి అవుతాయి. 45 minutes వేస్ట్ చేశాను అది చేయడానికి. సో లిటరలీ 45 minutes గాన్ అనమాట. సో ఐ హ్యావ్ టు, ఏమో తెలీదు, ఏం చేస్తానో తెలీదు, బట్ ఇట్ వాజ్ రియలీ రియలీ హార్డ్. ఇప్పుడు ఎట్లయినా స్క్వీజ్ చేసి చెయ్యాలి. దానిపైన నేను సారీ వేసుకోవాలి. కొంతమంది ముత్తైదులు అయితే పిలిచాను ఇంటికి. సో చూడాలి, వాళ్ళకి ప్రసాదాలు చేస్తాను అని చెప్పాను కదా. సో పులియోగరే చేస్తున్నాను అండ్ సుండలు చేసేసాను అండ్ కేసరీబాత్ చేస్తాను. సో ఇది ప్రాబబ్లీ సెకండ్ టైం కేసరీబాత్ కరెక్ట్ గానే వస్తుంది అనుకుంటున్నాను. సో అది ఫ్లాప్ అయితే చూడాలి, వేరే ఏదైనా వెంటనే ఆలోచించాలి. సో యా, ప్రసాదం ప్రసాదమే, స్వీట్ అయినా కారమైన ప్రసాదం ప్రసాదమే, అలా ఆలోచించుకొని క్షమించేసుకోవడమే, మమ్మల్ని మేము క్షమించేసుకోవడమే అంతే. సో యా, పికప్ చేసుకొని ఇంకా
ఇంటికి వెళ్తున్నాను. అండ్ ఈవినింగ్ పిలిచాను అని చెప్పాను కదా, చాలామంది వచ్చారు. వచ్చి పిల్లలు కూడా కొంచెం పాట పాడించామన్నమాట, చిన్న చిన్న పాటలు. సో వాళ్ళు ఏం తెలుసో వాళ్ళు అది పాడమని చెప్పామన్నమాట. అండ్ బాగా జరిగింది. అంటే పిల్లలకి ఇదొక అలవాటు చేయాలి, ఎందుకంటే పిల్లలకి వాళ్ళు వీళ్ళు అని ఉండకుండా అందరూ కలిసి కొంచెం భజన అట్లాంటివి చేస్తే వాళ్ళకి హంబల్నెస్ అని ఒకటి వస్తుంది. మ్యూజిక్ అనేది యూనిటీ చేసి యునైట్ చేస్తుంది జనాల్ని. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు యునో ఇట్లాంటి ఎక్స్పోజర్ ఇవ్వడం వాళ్ళకి, మన సంస్కృతి, మన కల్చరు. అట్లీస్ట్ పండగ టైంలో అయినా ఇట్లా చేస్తే కనుక వాళ్ళు పెద్ద అయిన తర్వాత చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది, వాళ్ళకు ఒక అంటే ఇవి కూడా ఉన్నాయి, ఇట్లా కూడా చేసుకుంటే ఇలా జనాన్ని కలవచ్చు, ఇట్లాంటి కూడా చేసుకుంటే మనకు నెమ్మది వస్తుంది, అట్లాంటి ఒక యాటిట్యూడ్ అయితే రావడం జరుగుతుంది అని నా ఒపీనియన్ అనమాట. అండ్ ఆబ్వియస్లీ పిల్లల ఫ్రెండ్స్ వాళ్ళే మెయిన్, వాళ్ళనే పిలిచాను. సో వాళ్ళ కలవచ్చు, కాసేపు ఆడుకోవచ్చు అని చెప్పి అలా పిలిచాను. అండ్ మీరు కూడా ఇలాగే బాగా చేసుకున్నారు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇది ఒక్కటే వీడియో ఉందండి నాది, అస్సలు వీడియో తీయలేదు. నెక్స్ట్ టైం కనుక ఖచ్చితంగా ట్రై చేస్తాను ఇంకా మంచిగా వీడియో తీయడానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ చివరిలో నేను కొన్ని ఫోటోలు వేస్తాను, నా ఫెస్టివల్ జరిగింది, ఎలా జరిగింది, ఎవరెవరు వచ్చారు అని చెప్పి. అండ్ వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అనమాట, కొంచెం క్లోజ్ ఫ్రెండ్సే వచ్చారు. సో కొత్త ఫ్రెండ్స్ ఇద్దరిని పిలిచాను అనమాట, దీక్ష ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్, పక్కింటి వాళ్ళు అట్లా పిలిచాను. అండ్ మా అత్తయ్య గారు కూడా నాకు ఒక చీర పెట్టారండి. ఐ ఫీల్ బ్లెస్డ్. సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.